హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రాష్ట్రంలో నివసించడానికి సొంత ఇల్లు లేనటువంటి ప్రతి ఒక్క నిరుపేదకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చక్కని శుభవార్తనైతే చెప్పడం జరిగింది. ఈ తేదీ నుంచి రాష్ట్రంలో జిల్లాల వారీగా దాదాపుగా 1,00,000 ఇండ్లకు గృహప్రవేశాలు చేపించబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. ఇక ముఖ్యంగా ఎవరెవరికి ఈ ఇల్లు అనేటువంటి వాటిని పంపిణీ చేయబోతున్నారు, జిల్లాల వారీగా ఏ జిల్లాల్లో ఎన్ని ఇళ్లను పంపిణీ చేయబోతున్నారు, దీనికి సంబంధించిన బెనిఫిషియరీ లిస్ట్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి, ఈ వివరాలు అన్నిటి గురించి క్లియర్గా చెప్తాను గైస్. మీరందరూ తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఫైనల్గా మీకు ఏమన్నా డౌట్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టి అడిగినట్లయితే వెంటనే నేను రెస్పాండ్ అయితే అవుతాను. ఫస్ట్ టైం ఛానల్ చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకన్ని క్లిక్ చేసి ఆన్లో అయితే పెట్టుకోండి. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేసేయండి. లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే, రాష్ట్రంలో నివసించడానికి సొంత ఇల్లు లేనటువంటి ప్రతి ఒక్క నిరుపేదకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మనకు దాదాపుగా 1,00,000 టిట్కో ఇళ్లకు సంబంధించి గృహప్రవేశాలను చేపించబోతున్నట్లు అప్డేట్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో, ఇక ముందుగా దీనికి సంబంధించి మనకు ఈరోజు పత్రికా ముఖంగా వచ్చినటువంటి అప్డేట్ గురించి అయితే చూద్దాం. మీరు స్క్రీన్ మీద కూడా చూస్తున్నారు. 1,00,000 టిట్కో గృహాలు సిద్ధము. ఉగాదికి గృహప్రవేశాలు అనేటువంటివి చేపించబోతున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా టిట్కో గృహాల సముదాయాల్లో పూర్తయినటువంటి 1,00,000 గృహాలను రానున్నటువంటి ఉగాదికి లబ్ధిదారులకు అందించబోతున్నట్లు చెప్తూ ఉన్నారు. ఇందులో 300 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్నటువంటి ఇల్లు 54,934, అలాగే 365 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్నటువంటివి వచ్చేసి 16,223. నెక్స్ట్ దాంతోపాటుగా 430 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్నటువంటి ఇల్లు వచ్చేసి 28,986 ఉన్నట్లు చెప్తూ ఉన్నారు. మొత్తంగా దాదాపుగా 1,00,000 ఇళ్లకు సంబంధించి మహిళల పేరు మీద గృహప్రవేశాలు చేపించి మహిళలకు అప్పచెప్పబోతున్నట్లు చెప్తూ ఉన్నారు. అది కూడా ఉగాదికి. ఓకేనా? ఇక్కడ చూడొచ్చు. వీటికి ఉగాది సందర్భంగా సీఎం చేతుల మీదుగా లబ్ధిదారులతో గృహప్రవేశాలు చేపించి ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ యొక్క వైకాపా హయాంలో టిట్కో ఇళ్ల నిర్మాణాలను సకాలంలో పూర్తి చేయకుండానే అలాగే పెండింగ్లో పెట్టడం వల్ల కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పనుల్ని వేగవంతం చేసి గత ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాలకు తెచ్చినటువంటి అప్పులన్నింటినీ కూడా ఇతర అవసరాలకు మళ్లించడం జరిగిందని చెప్తూ ఉన్నారు. లబ్ధిదారుల వాటాగా మనకు బ్యాంకుల నుంచి రుణం తీసుకొని ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి వారికి అప్పగించకుండా తీవ్రమైనటువంటి ఇబ్బందులతో గురిచేసినట్లు అధికారులైతే వ్యక్తం చేస్తూ ఉన్నారనమాట. సో, ఇక్కడ చాలామంది లబ్ధిదారులు బ్యాంకు ఖాతాలకు నిరర్ధక ఖాతాలుగా మారినట్లు కూడా చెప్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఈ సమస్యలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా పరిగణించి మనకు ఈ ఇల్లు అనేటువంటి వాటిని నిర్మాణం పూర్తి చేసి అందరికీ కూడా అప్పచెప్పే విధంగా అయితే చూస్తూ ఉన్నారు. ఇక జిల్లాల వారీగా ఏ జిల్లాల్లో ఎన్ని ఇళ్లను పంపిణీ చేయబోతున్నట్లు అనే విషయాల గురించి కూడా మనకు ఒక లిస్ట్ వైజ్‌గా రిలీజ్ చేశారనమాట. ఇక్కడ మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. ఓకేనా? ఉగాది నాటికి వివిధ జిల్లాల వారీగా లబ్ధిదారులకు అప్పగించనున్నటువంటి టిట్కో గృహాల వివరాలు ఇక్కడ జిల్లాల వైజ్‌గా అయితే చూద్దాము. పార్వతీపురం మన్యం డిస్టిక్‌లో 1000 ఇళ్లనైతే పంపిణీ చేయబోతున్నట్లు చెప్తూ ఉన్నారు. అలాగే విజయనగరం డిస్టిక్‌లో వచ్చేసి 1,248 ఇల్లు. నెక్స్ట్ విశాఖపట్నం డిస్టిక్‌లో వచ్చేసి 13,623 ఇల్లు అనేటువంటి వాటిని పంపిణీ చేయబోతున్నారు. అలాగే అనకాపల్లిలో వచ్చేసి 2,988 ఇల్లు అనేటువంటివి పూర్తి చేపించి అప్పచెప్పబోతున్నట్లు చెప్తూ ఉన్నారు. తూర్పుగోదావరి డిస్టిక్‌లో వచ్చేసి 2,653, కాకినాడలో వచ్చేసి 2,508, అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ డిస్టిక్‌లో వచ్చేసి ఇక్కడ ఎన్ని ఉన్నాయంటే 4,082 ఇల్లు అనేటువంటి వాటిని గృహప్రవేశాలు చేపించబోతున్నారు. అలాగే పశ్చిమ గోదావరి డిస్టిక్‌లో వచ్చేసి 11,622 ఇల్లు, కృష్ణా డిస్టిక్‌లో వచ్చేసి 2,751 ఇల్లు, ఎన్టీఆర్ డిస్టిక్‌లో వచ్చేసి 2,256 ఇల్లు, అలాగే గుంటూరు డిస్టిక్‌లో వచ్చేసి 3,447 ఇల్లు, పల్నాడు డిస్టిక్‌లో వచ్చేసి 3,737 ఇల్లు,
ప్రకాశం డిస్టిక్‌లో వచ్చేసి 912 ఇళ్ళు, నెల్లూరు డిస్టిక్‌లో వచ్చేసి 17,183 ఇళ్ళు, అలాగే తిరుపతి డిస్టిక్‌లో వచ్చేసి 9,663 ఇళ్ళు, ఇక చిత్తూరు డిస్టిక్‌లో వచ్చేసి 2,941 అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ ఈ యొక్క నంద్యాల డిస్టిక్‌లో వచ్చేసి ఎన్నున్నాయంటే 3,529 ఇళ్ళు, వైఎస్ఆర్ కడప డిస్టిక్‌లో వచ్చేసి 5,456, అన్నమయ్య డిస్టిక్‌లో 322, కర్నూలు డిస్టిక్‌లో 3,529, అనంతపురం డిస్టిక్‌లో వచ్చేసి 2,304. ఇలాగా మొత్తంగా 1,143 ఇళ్ళు అనేటువంటి వాటికి రాబోయేటువంటి ఉగాది పండుగ కానుకగా గృహప్రవేశాలను చేపించి అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా అప్పచెప్పబోతున్నారు. సో, జిల్లాల వైస్‌గా అయితే మనకు ఈ లిస్ట్ అనేటువంటిది ఇవ్వటం జరిగింది. సో, మీకు ఇంకేమైనా డౌట్ ఉన్నా ఈ లిస్ట్ నేను మన టెలిగ్రామ్ ఛానల్‌లో అప్లోడ్ చేస్తాను. అక్కడికి వెళ్ళి ఇంకా కొంచెం క్లియర్‌గా అయితే చెక్ చేసుకోండి. ఓకేనా? ఇకపోతే ఈ ఇళ్ళు అనేటువంటివి ఎవరెవరికి వస్తాయి, ఎవరెవరికి రావు, సో, బెనిఫిషియరీ లిస్ట్ అనేటువంటిది ఎలా చెక్ చేసుకోవాలి అనే డీటెయిల్స్ గురించి ఇప్పుడు క్లియర్‌గా తెలుసుకుందాం. సో, ఇదొచ్చేసి ఏపీ టిడ్కో ఇళ్లకు సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్‌సైట్ అన్నమాట. ఈ వెబ్‌సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు వెబ్‌సైట్‌లోకొచ్చి బెనిఫిషియరీ లిస్ట్ అయితే చెక్ చేసుకోండి. ఓకేనా? ఈ బెనిఫిషియరీ లిస్ట్‌లో ఈ డీటెయిల్స్‌లో మీకు ఇల్లు అనేది శాంక్షన్ అయిందా లేదా, వస్తుందా లేదా అనే వివరాల గురించి అయితే మీరు తెలుసుకోవచ్చనమాట. ఇక్కడ ఫస్టు మీరు ఈ వెబ్‌సైట్‌లోకి రాగానే బెనిఫిషరీస్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది కదా! సో, దాని మీద అయితే క్లిక్ చేసుకొని ఏహెచ్‌పి బెనిఫిషరీ డీటెయిల్స్ అనే ఆప్షన్ మీద ఫస్ట్ ఆప్షనే మీరు క్లిక్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడొచ్చేసి మీ యొక్క ఆధార్ నంబర్ అయితే ఎంటర్ చేసుకోండి. ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేసుకున్న తర్వాత గెట్ డీటెయిల్స్ అనేటువంటివైతే కొట్టుకోండి. ఇక్కడ మీకు డిస్టిక్కు అలాగే యూఎల్‌బి లేఅవుటు, సో, దీనికి సంబంధించి డీటెయిల్స్ కావాలన్నా సరే మీ డిస్టిక్ ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్‌గా శ్రీకాకుళం డిస్టిక్ అని సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ యూఎల్‌బి అనైతే ఉందన్నమాట. సో, దీనికి సంబంధించి యూఎల్‌బి ఏదో ఆ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ లేఅవుట్ అనేది చూపిస్తుందనమాట. సో, ఈ యూఎల్‌బి అనేది సెలెక్ట్ చేసుకున్నాక మీకు లేఅవుట్ అనే ఆప్షన్ అయితే ఇక్కడ చూపించడం జరుగుతుందనమాట. ఓకేనా? సో, ఇలాగా మీరు దీనికి సంబంధించి డీటెయిల్స్ కూడా పొందొచ్చు. ఇక్కడ మనకు క్లియర్‌గా మీ డీటెయిల్స్ అనేటువంటివైతే చూపించడం జరుగుతుంది. అంటే ఆ డిస్ట్రిక్ట్‌లో, ఆ యూఎల్‌బిలో ఉన్నటువంటి లేఅవుట్‌లకు సంబంధించిన డీటెయిల్స్ అనేటువంటివి క్లియర్‌గా రావడం జరుగుతుంది. సో, మెయిన్ మనకొచ్చేసి ఇక్కడ బెనిఫిషియరీ లిస్ట్ అనమాట. సో, మీ ఆధార్ నంబర్‌తో దీనికి సంబంధించిన బెనిఫిషియరీ లిస్ట్ అనేటువంటిది క్లియర్‌గా చెక్ చేసుకోవచ్చు. సో, ఒకసారి వెబ్‌సైట్‌లోకొచ్చేసి మీరైతే క్లియర్‌గా చెక్ చేసుకోండి. ఇక్కడ చూడొచ్చు ఆ యొక్క విలేజ్‌లో ఉన్నటువంటి నేమ్స్ అందరివి కూడా ఈ విధంగా రావడం అయితే జరిగిందండి. ఇక్కడ చూడొచ్చు. కేటగిరీ, బ్లాక్ నంబరు, ఫ్లోర్ నంబరు, ఫ్లాట్ నంబరు, బెనిఫిషియరీ నేము, ఫాదర్ అండ్ స్పౌజ్ నేమ్. ఓకేనా? ఈ బెనిఫిషియరీ నేమ్ అండి. ఇక్కడ ఈ బెనిఫిషియరీ నేమ్ కింద మీ నేమ్ గనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు ఇల్లు అనేటువంటిది రావడం జరుగుతుంది. ఇక్కడ కేటగిరీ వచ్చేసి 300 స్క్వేర్ ఫీట్ అనమాట. ఓకేనా? నేను స్టార్టింగ్‌లో మీకు చెప్పాను. మనకొచ్చినటువంటి న్యూస్ పేపర్ ఇన్ఫర్మేషన్ ప్రకారము ఇక్కడ చూడొచ్చండి. ఎన్ని ఇళ్ళున్నాయో 300 స్క్వేర్ ఫీట్స్ 300 చదరపు అడుగులు ఇల్లు విస్తీర్ణం ఉన్నటువంటి ఇల్లొచ్చేసి 54,934 ఇళ్ళు అనేటువంటివైతే ఉన్నాయన్నమాట. సో, వీటిని ఉగాదికి గృహప్రవేశాలు చేపించబోతున్నారు. సో, ఇక్కడ మాక్సిమం వచ్చేసి అన్నీ కూడా 300 స్క్వేర్ ఫీట్సే ఉన్నాయన్నమాట. బ్లాక్ నంబర్ వచ్చేసి ఏ ఇది. దాని తర్వాత ఏ ఫ్లోరు, ఫ్లాట్ నంబరు, అలాగే బెనిఫిషియరీ నేము, ఫాదర్ నేము. ఇవన్నీ కూడా క్లియర్‌గా ఇక్కడ డీటెయిల్స్ అనేటువంటివైతే ఇచ్చున్నారు. ఓకేనా? మీరు ఇలాగా మీ నేమ్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. మీ డిస్ట్రిక్ట్ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఫస్టు. సెలెక్ట్ చేసుకున్నాక దాని తర్వాత ఇందులో మీ యొక్క మండలము లేదా నియోజకవర్గము, దాని తర్వాత దాంట్లో లేఅవుట్లు అయితే ఉంటాయన్నమాట. ఆ లేఅవుట్ ఆప్షన్ ఇక్కడ ఉంటాయి. ఆ ఆప్షన్ అయితే మీ డీటెయిల్స్ అంటే మీ యొక్క గ్రామం పేరైతే ఏదైతే ఉంటుందో ఆ విలేజ్ నేము సెలెక్ట్ చేసుకోండి. ఆ ఏరియా నేమ్ అయినా కావచ్చు, విలేజ్ నేమ్ అయినా కావచ్చు. దాన్ని సెలెక్ట్ చేసుకొని గెట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ మీద కొట్టగానే మీకు లిస్ట్ వైస్‌గా ఇలాగ నేమ్స్ అనేటువంటివైతే వచ్చేస్తాయి. ఇందులో క్లియర్‌గా పేర్లు అనేటువంటివైతే చెక్ చేసుకోండి. ఓకేనా? సో, ఇందులో ఏమైనా డౌట్ ఉన్నా సరే మీకు కమెంట్‌లో అడిగినట్లయితే నేను వెంటనే రెస్పాండ్ అయితే అవుతాను. సో, ఫైనల్‌గా రాష్ట్రంలో ఈ ఉచిత ఇళ్ల స్థలాలకు సంబంధించి, ఉచిత ఇళ్లకు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే మన ఛానల్ నుంచి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది అయితే అందజేస్తూ ఉంటాను గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.